Hi students, ప్రీవియస్ క్లాస్లో స్టార్ట్ చేసాం కదా, గ్రౌండ్ మీద కూడా ఫ్రిక్షన్ ఉంది బ్లాక్ ఆన్ బ్లాక్. సో లెట్స్ కంటిన్యూ దట్. ఓకే, फोर kg 8 kg 0.5 0.25. ఓకే, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం 8 kg మీద. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, సిస్టమ్ కదలడానికి మినిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత? ఫస్ట్ ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి 8 kgని జరపడానికి. సో గ్రౌండ్ ఎంత అపోజ్ చేస్తుంది? ఇట్స్ దిస్ ఇస్ F1 మ్యాక్స్. F గ్రేటర్ దెన్ F1 మ్యాక్స్ అయినప్పుడు 8 kg ఆర్ సిస్టమ్ starts to move or accelerate. Okay, what is F1 max? Normal force is 120, this is 60 Newton, as we have discussed in our previous class. Okay, అంటే ఈ F 60 Newton క్రాస్ అవుతే దెన్ ది 8 kg స్టార్ట్స్ టు మూవ్. ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి దెన్ ద హోల్ సిస్టమ్ ఆల్సో స్టార్ట్స్ టు యాక్సిలరేట్ టువర్డ్స్ లెఫ్ట్ వర్డ్. ఓకే ఫైన్. అయితే మనం ఇక్కడ అనుకోవాల్సింది ఏంది? వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోర్స్ ఎఫ్ సచ్ దట్ ఈ రెండు కలిసి మూవ్ అవుతాయి. సారీ, వాట్ ఈస్ ద మ్యాక్సిమం? యా దట్ ఈస్ ద క్వశ్చన్. అండ్ మ్యాక్సిమం కామన్ యాక్సిలరేషన్ ఎంత? సేమ్, మనం 8 kg మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం, 8 kgకి ఎంత యాక్సిలరేషన్ అని రావచ్చు. బట్ లిమిట్ ఎక్కడ ఉంది? దేనికి ఉంది? ఈ సిస్టంలో 4 kgకి ఉంది. 4 kgకి ఫోర్స్ ఎట్లా వెళ్తుంది? త్రూ ఫ్రిక్షన్ వెళ్తుంది. ఎలా? ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్కి దెర్ ఆర్ సమ్ లిమిటింగ్ వాల్యూ. ఓకే, దట్ లిమిటింగ్ వాల్యూ ఈస్, లెట్స్ సే దిస్ ఈజ్ F2 మ్యాక్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ F2. సో 4 kg మీద ఎంత ఎక్కువ ఫోర్స్ ఉంటే అంత ఎక్కువ యాక్సిలరేషన్తో వెళ్తుంది. ఫోర్స్ ఇచ్చేది ఫ్రిక్షన్. 4 kg మీద ఎంత ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ యాక్సిలరేషన్ దీనికి వస్తుంది. రైట్? ఆ లాజిక్ తోటి ఎట్ ది మ్యాక్స్ 4 kgకి ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ రావచ్చు? వీ ఫౌండ్ ద డైరెక్షన్స్ ఇన్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ కదా. F2 ఇటు, దీని మీద ఇటు. ఓకే, ఫర్ F మ్యాక్స్ మ్యాక్సిమం ఫోర్స్ కోసం ఆర్ లేకపోతే వీఆర్ క్యాల్కులేటింగ్ acceleration maximum, common acceleration maximum. Okay, for that F2 has to be F2 max kada, right? F2 max is 10 Newton kada. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ F2 మ్యాక్స్ ఉంటుంది. అప్పుడు 4 kgకి మ్యాక్సిమం వచ్చే యాక్సిలరేషన్ ఎంత? 10/4, రైట్? 5/2. సో అంటే 4 kgకి ఎట్ ది మ్యాక్స్ త్రూ ఫ్రిక్షన్ 5/2 రాగలుగుతుంది. సో హోల్ సిస్టమ్కి కూడా మ్యాక్సిమం, హోల్ సిస్టమ్ స్లిడ్ అవ్వకుంటూ కలిసి మూవ్ అవ్వాలంటే సిస్టమ్కి ఉండే మ్యాక్సిమం యాక్సిలరేషన్ కూడా 5/2, రైట్? సో AC మ్యాక్స్ ఫర్ సిస్టమ్ ఈస్ 5/2. సో ఇలా వి ఫౌండ్ అవుట్. అండ్ కరెస్పాండింగ్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అంటే 2 ways. సచ్ ఎలా? 8 kgని తీసుకొని 8 kg మీద ఫోర్సెస్ రాయొచ్చు. 8 kg మీద ఫోర్సెస్ ఆర్ F 10 Newton 60 Newton.
8 kg is moving with acceleration 5/2 meter per second square, కామన్ యాక్సిలరేషన్ రైట్. రెండు కలిసి ఒక యాక్సిలరేషన్తో వెళ్తున్నాయి, అంటే దీని యాక్సిలరేషన్ 5/2, దీని యాక్సిలరేషన్ 5/2. సో అలా అయినా చేయొచ్చు, ఆర్ ఇంకెలా చేయొచ్చు, ఈ హోల్ 4 kg అండ్ 8 kg బ్లాక్స్ టుగెదర్ని నేను ఒక 12 kg ఆబ్జెక్ట్ లాగా అనుకొని, ఆ 12 kg ఆబ్జెక్ట్ మీద ఉండే హారిజాంటల్ ఎక్స్టర్నల్ ఫోర్సెసే కదా దీనికి హారిజాంటల్ AC max యాక్సిలరేషన్ ఇచ్చింది, ఆర్ ఈ 5/2 యాక్సిలరేషన్ ఇచ్చింది రైట్. సో వాట్ ఆర్ ద హారిజాంటల్ external forces on this 4 kg and 8 kg blocks together considered as a 12 kg object? This force that we are applying and ఈ గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్, ఈ రెండింటికి మధ్యలో ఉండే ఫోర్సెస్ అనేవి ఇంటర్నల్ అయిపోతాయి రైట్. సి ఎనీ ఆబ్జెక్ట్ యు టేక్, ఎనీ ఆబ్జెక్ట్ అప్పర్ హాఫ్, డౌన్ హాఫ్, ఓకే. లెట్స్ ఇది 1 kg ఆబ్జెక్ట్, టోటల్ కలిపి 500 grams 500 grams. అయితే మనం డౌన్ హాఫ్ మీద మనం 1 Newton, ఓకే, ఈ 1 kg మీద 1 Newton ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే దీనికి ఎంత యాక్సిలరేషన్ వస్తుంది, 1 force by mass 1 meter per second square యాక్సిలరేషన్ కదా. అయితే మనం డౌన్ హాఫ్ మీద 1 Newton ఎగ్జర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎగ్జర్ట్ చేసినా అప్పర్ హాఫ్ కూడా యాక్సిలరేట్ అవుతుందిగా. అంటే అప్పర్ హాఫ్కి లోవర్ హాఫ్ ఎలా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, అప్పర్ హాఫ్ ఎలా మూవ్ అవుతుంది అంటే లోవర్ హాఫ్కి అప్పర్ హాఫ్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షనే ఈ అప్పర్ హాఫ్ని కదిలేటట్టు ఆర్ యాక్సిలరేటట్టు చేస్తుంది అన్నమాట. ఓకే, ఫ్రిక్షన్ ఎవ్రీవేర్ దెర్ విల్ బి ఫ్రిక్షన్. సో దే ఆర్ హెల్డ్ టుగెదర్ మోర్ దెన్ ఫ్రిక్షన్ చెప్పాలంటే. బట్ ఒక హారిజాంటల్ ఫోర్సెస్ అయితే డెవలప్ అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనమాట. దీనికి ఆర్ ఈ పార్ట్ లాగా డౌన్ 3/4 అండ్ 1/4 లాగా చూస్తే కూడా దానికి. సో ఒక హారిజాంటల్ ఫోర్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర డెవలప్ అవుతాయి. ఓకే, సో దట్ బికమ్స్ ఇంటర్నల్. సో అందుకనే మనం 1/1 వేస్తాం, ఈ 1 Newton ఓన్లీ ఎక్స్టర్నల్గా తీసుకుంటాం. ఓకే, సో ఇన్ దిస్ వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫ్రిక్షన్, గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్ అండ్ మనం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. F2 ఈజ్ ఇంటర్నల్ వెన్ వీ టేక్ హోల్ 12 kg యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ 12 kg ఆబ్జెక్ట్ మీద F మైనస్ F1 max అనేది external force towards leftward is equals to mass into acceleration. This is 60. F is equals to 90 Newton. Okay, ante 90 Newton is the maximum force that you can apply. See, ఇది యాక్సిలరేట్ కామన్ యాక్సిలరేషన్ వెళ్తుంది, అసలు ఈ హోల్ బాడీ టువర్డ్స్ లెఫ్ట్ యాక్సిలరేట్ అవుతుంది అంటే this friction will always be at its F1 max, because స్లైడ్ అవుతుంది జరుగుతుంది అంటే సిస్టమ్ 8 kg ఈ గ్రౌండ్ మీద స్కిడ్ అవుతుందనే కదా రైట్. సో అప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యే F1 అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ విల్ బి F1 max అనమాట, ది 60 Newton. ఓకే, యా, అండ్ మనం అప్లై చేసే ఫోర్స్ని బట్టి. సో ఎట్ ది మ్యాక్స్ కదల్చడానికి 60 Newton. సో 60 Newtonకి వెళ్ళి 90 Newton వరకు కలిసి మూవ్ అవుతాయి. ఓకే, కామన్ యాక్సిలరేషన్ ఉంటుంది రైట్. 60 Newton ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ జరగడం కోసం. ఓకే, అంటిల్ 60 Newton వరకు 4 kg మీద ఫ్రిక్షన్ ఉండదు, 60 Newton తర్వాత యాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి క్రాస్ 90 Newton? ఓకే, 90 Newton వరకు వచ్చింది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి క్రాస్ 90 Newton? లెట్స్ సే 95 Newton. ఇఫ్ యూ అప్లై 95 Newton ఇన్ దిస్,
ఈ 4 kg 8 kg, you know the values 0.5 and 0.25. 95 న్యూటన్ అప్లై చేస్తే ఏమవుతుంది? వి నో కామన్ యాక్సిలరేషన్ ఉండదు, బికాస్ 95 న్యూటన్ తోటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే దిస్ ఈజ్ ఆల్వేస్ 60 న్యూటన్ F1 max friction. This is the friction. So we know 95 minus 60 by 12 is greater than 5 by 2. So 5 by 2 అంటే if కలిసి మూవ్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకుంటే 95 minus 60 is the net force on the 12 kg object. Okay, 95 minus 60 by 12 is the common acceleration of this 12 kg object. If కలిసి మూవ్ అవుతున్నాయని చెప్పి నేను అజ్యూమ్ చేసుకుంటే, then the value will be obviously greater than 5 by 2 కదా. 90 minus 60 by 12 is 95 minus 60 by 12 is greater than 90 minus 60 by 12. సో ఆ 5 by 2 అనే యాక్సిలరేషన్ 4 kgకి రాదు, యాజ్ యూ నో, బికాస్ ఎట్ ది మ్యాక్స్ సారీ ఆ గ్రేటర్ దెన్ 5 by 2 యాక్సిలరేషన్ అనేది 4 kgకి రాదు. ఎట్ ది మ్యాక్స్ 4 kg కెన్ గెట్ ఓన్లీ 5 by 2. సో దిస్ కాంట్ మూవ్ టుగెదర్. ఓకే, ఇఫ్ దిస్ కాంట్ మూవ్ టుగెదర్, దెన్ వాట్ హ్యాపెన్స్? సో టుగెదర్ వెళ్ళట్లేదు. సో టుగెదర్ వెళ్ళకపోతే ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమం అది ట్రై చేయగలిగినంత ట్రై చేస్తుంది, ఈ రెండింటి మధ్యన స్కిప్పింగ్ కాకుండా ఉండడం కోసం. ఓకే, యాక్చువల్లీ వాట్ ఈజ్ ఓకే, ఒకవేళ కలిసి మూవ్ అయితే వాట్ కుడ్ బి ద కామన్ యాక్సిలరేషన్ హియర్? లెట్స్ డిస్కస్. 95 minus 60 by 12 కదా, దట్ ఈస్ 35 by 12, రైట్? 35 by 12 ఈజ్ ద కామన్ యాక్సిలరేషన్ కలిసి మూవ్ అయితే. అంటే 4 kg మీద ఎంత ఫోర్స్ ఉండాలి? 4 kg ఈజ్ యాక్సిలరేటింగ్ విత్ 35 by 12 యాక్సిలరేషన్. అంటే 4 kg మీద ఉండాల్సిన ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. దిస్ ఈస్ 35 4s 140 by what the hell 5 4s sorry 12 3s. So this is 3 11s 33 36 something like that. 11.6 Newton force ఉండాలి 4 kg మీద, అంతే కదా. దిస్ ఈజ్ ద కామన్ యాక్సిలరేషన్. ఇఫ్ కలిసి మూవ్ అయితే కామన్ యాక్సిలరేషన్ 35 by 12. సో 35 by 12తో యాక్సిలేట్ అవ్వాలంటే దీని మీద ఉండాల్సిన ఫోర్స్ 11.6. బట్ ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఇచ్చే ఫోర్స్ ఎట్ ది మ్యాక్స్ 10 Newton, రైట్? అంటే ఇక్కడ స్కిడ్డింగ్ జరగకుండా ఉండాలంటే 11.6 సంథింగ్ లైక్ దట్ ఫోర్స్ అనేది ఇక్కడ ఫ్రిక్షన్ ఇవ్వాలి. బట్ ఫ్రిక్షన్ 10 Newton వరకే ఇవ్వగలదు. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ 10 Newton అన్నమాట. Four kg ఇటు 10 అండ్ ఇటు 10. డైరెక్షన్స్ ఎందుకు అట్లా అంటే, యూనో, ఇఫ్ ఫ్రిక్షన్ లేకపోతే 8 kg 4 kg మీద ఇలా స్కిడ్ అవుతుంది. ఇలా స్కిడ్డింగ్ ఆపడానికి 4 kgని ఇటు జరపాలి, 8 kgని అటు జరపాలి. సో ఇలా ఉంటుంది. సో కలిసి మూవ్ అవ్వట్లేవు. దీని యాక్సిలరేషన్ ఎంత మరి? సో ఫోర్స్ ఇట్లానే ఉంటుంది. అంటే ఇప్పుడు 4 kg యాక్సిలరేషన్ ఎంత? 4 kg మీద 10 Newton ఇటు అంటే 5 by 2 meter per second square. 8 kg మీద 95 10 60. 95 minus 70 by 8. 95 25 by 8. 25 by 8. As you can see, ఇది 5 by 2 is 20 by 8. అంతే కదా. సో 8 kg అనేది 4 kg కన్నా ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతుంది, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో 8 kg యాక్సిలరేషన్ విల్ బి 25 by 8 and 4 kg యాక్సిలరేషన్ విల్ బి 20 by 8. So this is how the situation is if our force crosses 90 Newton. Okay,
8 kg మీద ఫోర్స్ అప్లై చేసినాం. సో ఇప్పుడు 4 kg మీద ఫోర్స్ అప్లై చేద్దాం. దెన్ హౌ ద సిచ్యువేషన్ ఇస్. అయితే సి ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ 4 kg, రైట్. 4 kg మీద ఫోర్స్ అప్లై అయ్యేటప్పుడు 4 kg 8 kg సర్ఫేస్ మీద లై అయ్యండి, రైట్. ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ దిస్ 4 kg అంటే నేను 8 kg మీద 4 kgని లెఫ్ట్వర్డ్ స్కిడ్ చేయాలని చూస్తున్నా, స్లైడ్ చేయాలని చూస్తున్నా. దెన్ వాట్ హ్యాపెన్స్, దెన్ 4 kg 8 kg మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కదా, దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ ఫ్రిక్షన్ స్టార్ట్స్ టు యాక్ట్ ఆన్ దిస్ 4 kg. ఇక్కడ ఫ్రిక్షన్ F2 కదా, సో 4 kg మీద రైట్ సైడ్ F2 యాక్ట్ అయిందంటే దీని మీద ఇటువైపు F2, రైట్. అండ్ 8 kg మీద F2 ఉంది అంటే దిస్ F2 ట్రైస్ టు మూవ్ దిస్ 8 kg టువర్డ్స్ లెఫ్ట్. 8 kg దేని మీద లై ఉంది, గ్రౌండ్ మీద. ఇప్పుడు గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంది కదా, సో దెన్ వాట్ హ్యాపెన్స్, అప్పుడు ఎమ్మటే ఈ F1 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ లేకుంటే అప్పుడు ఏమయ్యేది తెలుసా, ఒకవేళ ఇక్కడ ఫ్రిక్షన్ లేకపోతే ఈ గ్రౌండ్ మీద ఈ F1 లేకపోతే మనం 4 kg మీద అప్లై చేయగానే F2 జనరేట్ అవుతుంది. ఈ F2 8 kgని జరపడానికి ట్రై చేస్తుంది. సో 8 kg అనేది నో మ్యాటర్ వాట్ ఇట్ విల్ మూవ్. సి మనం F అప్లై చేసినందుకు F2 వచ్చి ఈ Fని క్యాన్సిల్ చేసి ఆపాలని చూడదు. వెన్ దిస్ ఈజ్ నాట్ దేర్, ఈ కేసులో ఈ F2 ఎలా జనరేట్ అవుతుంది అంటే మనం 4 kg మీద F అప్లై చేస్తున్నాం కాబట్టి F2 వచ్చి Fని క్యాన్సిల్ చేయాలని చూడదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ F2 వచ్చింది అంటే ఖచ్చితంగా 8 kg మీద కూడా F2 ఉంటుంది. సో దిస్ F2 డ్రైవ్స్ దిస్ 8 kg టువర్డ్స్ లెఫ్ట్, రైట్. అంటే 8 kgకి లెఫ్ట్ యాక్సిలరేషన్ వస్తుంది నో మ్యాటర్ వాట్. అంటే ఈ Fని ఆపాలంటే ఖచ్చితంగా ఫోర్స్ ఇటువైపే ఉండాలి, ఫ్రిక్షన్ డైరెక్షన్ 4 kg మీద. సో ఇటువైపు డైరెక్షన్ ఇవ్వగానే 8 kgకి ఇటువైపు వచ్చి 8 kgని జరుపుతుంది. సో ఈ F2 ఈ Fకి ఈక్వల్ అయ్యి 4 kgని ఆపలేదు. అలా జరిగితే ఇది జరిగితే 4 kg ఇక్కడనే ఉంటుంది, ఈ 8 kg లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అంటే 4 kg 8 kgకి మధ్యలో స్టిల్ స్లైడింగ్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ పర్పస్ దీన్ని క్యాన్సిల్ చేయాలని కాదు, ఫ్రిక్షన్ పర్పస్ ఏంది, 4 kg 8 kg మధ్యలో స్లైడింగ్ ఉండొద్దు. ఓకే, స్లైడింగ్ ఉండకుండా ఉండే విధంగా ఈ F2 ఆర్ ఫ్రిక్షన్ ఎనీ ఫ్రిక్షన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఎలా అడ్జస్ట్ అవుతుంది, F2 ఈక్వల్ టు F ఉండదు. మరి ఏమవుతుంది అంటే F2 వల్ల 8 kg కొంత యాక్సిలరేషన్ వస్తుంది కదా, అదే యాక్సిలరేషన్ దీనికి వచ్చే విధంగా F2 ఉంటుంది. ఓకే, F2/8 యాక్సిలరేషన్ దీనికి వస్తుంది. ఇంత యాక్సిలరేషన్ ఈ 4 kgకి ఉండాలి. ఓకే, ఆ విధంగా F2 ఎగ్జైట్ అవుతుంది. అంటే ఎట్లా, F మైనస్ F2 ఈక్వల్ టు మాస్ ఇంటూ F2/8. ఓకే, F ఈక్వల్ టు F2 ప్లస్ F2/2, F ఈక్వల్ టు 3F2/2. సో ఈ విధంగా యాక్ట్ అవుతుంది అన్నమాట ఫ్రిక్షన్. ఈ F2 ఎంత ఇప్పుడు 2F/3. సి దిస్ ఈస్ లెస్ దెన్ F. సో ఇలా యాక్ట్ అవుతుంది కామన్ యాక్సిలరేషన్ రావడం కోసం. ఓకే, డైరెక్ట్గా దీన్ని క్యాన్సిల్ చేయదు వెన్ మ్యూ ఈక్వల్ టు 0 కేసులో. ఓకే, మనం దాన్ని కామన్ యాక్సిలరేషన్ అలా అని ఇలా అని వీ హ్యావ్ డిస్కస్ లైక్ దట్. సో అయితే దెన్ వాట్ హ్యాపెన్స్,
ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎఫ్ ఉందా, ఎఫ్ వల్ల ఈ F2 జనరేట్ అవుతుంది. ఈ F2 రాగానే ఈ F2 ఇటు వచ్చేస్తుంది. 8 kg 4 kg F2. ఓకే, ఇది ఇక్కడ ఇట్లా ఉందనుకున్నాం. ఇది ప్రీవియస్ కేస్. ఇక్కడ F2 అనేది Fతో ఈక్వల్ అవ్వదు, బికాస్ Fతో ఈక్వల్ అయితే ఇది ఆగిపోతుంది, 8 kg జరుగుతుంది, స్కిడ్డింగ్ ఉంటుంది. ఏమైంది, 8 kg ఎటు బడి మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మూవ్ అయ్యేటట్టు, దీంతో ఈక్వల్గా యాక్సిలరేషన్తో మూవ్ అయ్యేటట్టు F2 అడ్జస్ట్ అవుతుంది. దట్ విల్ బి 2F/3 అలా వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే F2 స్టార్ట్స్ టు యాక్ట్ అండ్ F2 దీని మీద పడుతుంది కదా. సో వెన్ దిస్ F2 ఈ F2 దీని మీద పడ్డప్పుడు ఫ్రిక్షన్ లేని కేసులో 8 kg ఖచ్చితంగా జరుగుతుంది, రైట్. దీని మీద స్కిడ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ లేదు కాబట్టి. F2 వల్ల 8 kg అనేది ఖచ్చితంగా స్కిడ్ అవుతుంది. బట్ ఇక్కడ F2 పడడం వల్ల ఈ 8 kg అనేది గ్రౌండ్ మీద స్కిడ్ అవ్వదు. ఓకే, దెర్ హ్యాస్ బిన్ సర్టన్ లిమిట్స్, బికాస్ ఇది ఉంది అంటే ఒక లిమిట్ వరకు స్కిడ్ అవ్వదు. ఓకే, దెన్ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ F1 వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, F1 వచ్చింది. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఆర్ మెనీ కేసెస్ పాసిబుల్. ఎలా F1 యాక్ట్ అయింది ఎందుకు, 8 kgని ఆపడానికి, రైట్. 8 kgని ఈ సర్ఫేస్ గ్రౌండ్ మీద స్లైడ్ అవ్వకుండా ఆపడానికి. అంటే F1 ఏ రకంగా యాక్ట్ అవుతుంది, F1 అనేది F2కి ఈక్వల్ అయ్యేటట్టు యాక్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది, F1 మ్యాక్స్ అనేది ఓకే బిఫోర్ డిస్కసింగ్ దట్, ఓకే, ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఈ గ్రౌండ్ అనేది ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేయడం స్టార్ట్ అయినప్పుడు ఈ F2ని ఇది ఆపేదా అనేది దట్ ఈజ్ వన్ డౌట్. బట్ ఇది ఇక్కడ ఆగే ఛాన్స్ ఉంది కాబట్టి F2 ఏమవుతుంది, దిస్ F2 విల్ బీ ఈక్వల్స్ టు క్యాపిటల్ F. ఇఫ్ F2 ఈజ్ F అంటే ఒకవేళ F2 మ్యాక్స్ అనేది గ్రేటర్ దెన్ F అనుకుందాం అంటే ఇక్కడ F2 అనేది F ఉంటుంది, రైట్, ఆపేస్తుంది. అండ్ ఇక్కడ ఇఫ్ F1 మ్యాక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ F, ఇలా అయిపోతుంది అన్నమాట సిచ్యువేషన్. ఓకే, ఇట్ సీమ్స్ ఎ బిట్ కన్ఫ్యూజన్ టు యూ, ఐ నో దట్. విల్ టేక్ ద న్యూమరికల్స్ అండ్ సాల్వ్. ఓకే, దట్స్ ఫైన్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, అక్కడ మనం ఫోర్స్ అప్లై చేయగానే సిస్టమ్ ట్రైడ్ టు యాక్సిలరేట్ టువర్డ్స్ లెఫ్ట్, అండ్ ఇన్ దిస్ కేస్ ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. ఓకే, ఐ థింక్ ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ టు నో దిస్. ఐల్ ట్రై టు డూ ఇట్. Just a second. Let's think about the numericals. Just a minute. 4 kg. Okay, let's take the value as 5 Newton. 4 kg మీద 5 Newton అప్లై చేశాం.
కింద 0.5, ఈ రెండింటి మధ్యలో 0.25 ఉంది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. 4 kg మీద 5 N అప్లై చేస్తే అసలు ఏమవుతుంది అంటే 4 kg మీద 5 N అప్లై చేస్తున్నా, అసలు సిస్టమ్ మూవ్ అవుతుందా? దెర్ ఆర్ 3 things. అసలు జరిగితే ఏం జరగవచ్చు? 4 kg 8 kg కలిసి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వచ్చు, ఆర్ 8 kg ఇక్కడనే ఉండి 4 kgనే స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, వాట్ ఐ సెడ్, ఈ రెండు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, 2 ఛాన్సెస్. ఇక్కడ ఫోర్స్ అప్లై చేయగానే ఇక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది కదా. అయితే మరి ఫ్రిక్షన్ పర్పస్ ఏంది? మెయిన్లీ స్కిడ్డింగ్ని ఆపాలి, ఓకే, స్లైడింగ్ని ఆపాలి, దట్స్ ఇట్. అది ఎలా అయినా అవ్వని స్లైడింగ్ని ఆపాలి. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఇస్ 10 N, అంటే 4 kg 8 kg మీద జరగాలని ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ ఒకవేళ ఈ F2 అనేది 5 N ఎగ్జర్ట్ చేసి 4 kgని ఆపేసింది అనుకుందాం. ఓకే, లెట్స్ త్రో సమ్ స్టోన్స్, ఇట్లా గెస్ కొడుతున్నాం. అప్పుడు దీని మీద F2 వచ్చేస్తుంది అండ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు 5 N. నేను ఇక్కడ ఈ 5 Nని ఈ F2 ఈక్వల్ చేసి ఎందుకు ఆపేస్తున్నా అంటున్నా అంటే గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ ఉంది కాబట్టి. ఫ్రిక్షన్ లేకపోతే నో మ్యాటర్ వాట్ 8 kg జరుగుతుంది. సో ఖచ్చితంగా F2 అనేది ఈ 5 N కన్నా తక్కువ ఉండాలి ఇఫ్ ద గ్రౌండ్ హ్యాస్ నో ఫ్రిక్షన్. బట్ గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఐఎమ్ థ్రోయింగ్ ఎ స్టోన్ లైక్ F2 ఈజ్ 5 N, అంటే 8 kg మీద 5 N బర్డన్ పడుతుంది. 8 kgని 5 Nతో జరపాలనుకుంటుంది అండ్ 8 kg లయింగ్ ఆన్ ది గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఈ 5 N ఆపగలుగుతుందా అంటే ఎస్, బికాస్ వాట్ ఈస్ ద F1 మ్యాక్స్? F1 మ్యాక్స్ ఈజ్ 60 N అండ్ F2 మ్యాక్స్ ఈజ్ 10 N. సో ఈ F1 అనేది 5 N యాక్ట్ చేసి 8 kgని ఆపేస్తుంది. ఓకే, సో అంటే దీనికి ఒక ప్రాసెస్ అంటూ ఒక పద్ధతి అంటూ ఏముండదు. బట్ వాట్ ఐ వాంట్ యూ టు నో ఈజ్ ఫ్రిక్షన్ ఉండేది స్లైడింగ్ని ఆపడానికి. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్ చూడు, 2 ఫ్రిక్షన్స్ యాక్ట్ అవుతున్నాయి, F1 అండ్ F2. F2 ఈజ్ 5 N అండ్ దట్ F2 ఈజ్ లెస్ దెన్ దిస్ F2 మ్యాక్స్, అంతే కదా. అండ్ దిస్ F1 ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఈజ్ F1 మ్యాక్స్, అంటే F2 ఈజ్ లెస్ దెన్ మ్యాక్స్ అండ్ F1 ఈజ్ F1 మ్యాక్స్. అంటే దాని అర్థమైంది ఈ రెండింటికి వాల్యూస్ పాసిబుల్ అవుతున్నాయి అండ్ ఎక్కడ స్కిడ్డింగ్ లేదు, స్లైడింగ్ లేదు. దెన్ దిస్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ మీరు ఫ్రిక్షన్ వాల్యూస్ రాసి అక్కడ స్లైడింగ్ అవ్వట్లేదు అని అంటే దట్ ఈస్ కరెక్ట్, దోస్ వాల్యూస్ ఆర్ కరెక్ట్. అండ్ ఇఫ్ దోస్ ఫ్రిక్షన్ వాల్యూస్ ఆర్ లెస్ దెన్ ద మ్యాక్సిమం వాల్యూస్ ఆర్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం వాల్యూస్. ఓకే, అండ్ దట్ కాన్ఫిగరేషన్ ఆర్ ద సిచ్యువేషన్ అనేది కరెక్ట్ అనమాట. ఆర్ ఓకే, సో 5 N 4 kg మీద అప్లై చేస్తాం. 4 kg 8 kg మీద ఉండి జరగాలని ట్రై చేస్తుంది కాబట్టి ఈ రెండింటికి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది 5 N ఇచ్చేసి 4 kgని రెస్ట్లో ఉంచేస్తుంది. అంటే దాని అర్థం 4 kg 8 kg మీద స్కిడ్డింగ్ లేకుండా చేస్తుంది. దెన్ 8 kg మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అయింది కదా. దెన్ 8 kg ట్రైస్ టు slide on this ground and this ground in return exerts the required force to keep 8 kg in rest. Yeah, you can say rest, to keep 8 kg in not in sliding or skidding with the surface, that is precise. Okay, yeah, now let's increase the force. 5 N 6 N అయితే ఏమవుతుంది? 6 N అయితే F2 కెన్ యాక్ట్ 6 N. 6 N F1 కెన్ యాక్ట్ అప్ టు 60. సేమ్ 6 6 6 6. ఫైన్.
10 న్యూటన్ అయినప్పుడు F2 ఎట్ ది మ్యాక్స్ 10 న్యూటన్ వరకు యాక్ట్ అవ్వగలదు. దెన్ ఇట్ విల్ బి 10 న్యూటన్. దెన్ దిస్ ఈజ్ 10 న్యూటన్ అండ్ 8 kg మీద పడే 10 న్యూటన్ కూడా దిస్ F1 కెన్ బ్యాలెన్స్ బికాస్ F1 maximum value is 60 Newton. Okay, here comes the fun. What happens? This is 12 Newton. I mean to say, if F2 max kanna ekunte emaitadi 12 Newton 4 kg. అప్పుడు బిఫోర్ గోయింగ్ టు దిస్ మనం ఒక్కసారి ఆ 5 న్యూటన్ ఎగ్జర్ట్ చేసేదాన్ని చూద్దాం. ఫైవ్ న్యూటన్ ఫైన్. అప్పుడు ఏమొచ్చినాయి? ఇక్కడ F2 5 న్యూటన్, సో దిస్ ఆఫ్ ద సిచ్యువేషన్. అయితే నేను దీన్ని ఇలా చూసాను అనుకో. ఎలా? దెర్ ఆర్ 2 kinds ఆఫ్ సిచ్యువేషన్. నేను 4 kg మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు either 4 kg అండ్ 8 kg కలిసి మూవ్ అవ్వడం, ఆర్ 4 kg ఒక్కటే మూవ్ అవ్వడం, ఆర్ 3 ఆ రెండు అక్కడనే ఉండడం. ఇలా ఇఫ్ నేను అప్లై చేసే 5 న్యూటన్ వల్ల ఈ 4 kg అండ్ 8 kg కలిసి లెఫ్ట్ సైడ్ యాక్సిలరేట్ అవుతున్నాయని అనుకుంటే వాట్ ఈస్ దాని అర్థమైంది? 12 kg కలిసి లెఫ్ట్ సైడ్ యాక్సిలరేట్ అవ్వాలి. ఎంత? ఓకే, దట్స్ ఫైన్. యాక్సిలరేట్ అవుతుంది అని అనుకుంటే కామన్ యాక్సిలరేషన్ తోటి ఈ 8 kg 4 kg మీద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి. దెన్ ఓన్లీ దిస్ హోల్ టుగెదర్ 8 kg అండ్ 4 kg కెన్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ రైట్. అంతే కదా? 5 న్యూటన్ కలిసి లెఫ్ట్ సైడ్ యాక్సిలరేట్ అవుతున్నాయంటే ఇక్కడ స్కిడ్డింగ్ ఉంది, రైట్? స్కిడ్డింగ్ ఉంది అంటే ఇక్కడ F1 మ్యాక్స్ యాక్ట్ అవుతుంది 60 న్యూటన్. ఇఫ్ ఈ రెండు కలిసి కామన్ యాక్సిలరేషన్తో వెళ్తే అనుకుంటే ఇక్కడ F1 మ్యాక్స్ యాక్ట్ అవుతుంది, దట్ విల్ బి 60 న్యూటన్. 12 kg కలిసి లెఫ్ట్ సైడ్ యాక్సిలరేట్ అవుతుంది అంటే దీని మీద నెట్ ఫోర్స్ హ్యాస్ టు బి టువర్డ్స్ లెఫ్ట్. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటివి? నేను ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అండ్ గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ విల్ బి ఇంటర్నల్ అండ్ వీ నో దట్. ఈ 5 న్యూటన్ 60 న్యూటన్. సి నెట్ ఫోర్స్ అవుతుంది రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, నెట్ ఫోర్స్ రైట్ సైడ్ ఉంది, సిస్టమ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా? సో ఇట్ ఈస్ నాట్ క్వైట్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళవు అసలే. 5 న్యూటన్ ఎగ్జర్ట్ చేస్తే కామన్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే, మరి కామన్ యాక్సిలరేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ మనం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అనేది 60 న్యూటన్ని క్రాస్ అయినప్పుడు కూడా పాసిబుల్ అవుతుందా కాదా అనేది వీ డోంట్ నో దట్ యెట్. ఓకే, ఎలా అంటే ఓకే లెట్స్ సీ. ఓకే, కామన్ యాక్సిలరేషన్ కోసం ఓకే సార్, కామన్ యాక్సిలరేషన్ పాసిబుల్ అవ్వదు ఫర్ 5 న్యూటన్ బికాస్ ఈ ఫ్రిక్షన్ ఇచ్చే 60 న్యూటన్ ఎక్కువ కదా, సో ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పి అంటున్నాం. బట్ వాట్ ఇఫ్ నేను 65 అప్లై చేస్తాను 4 kg మీద, అప్పుడు కామన్ యాక్సిలరేషన్ పాసిబులా అంటే ఓకే లెట్స్ చెక్ దట్. ఓకే, నేను 4 kg మీద 65 న్యూటన్ లెఫ్ట్ సైడ్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఒకవేళ ఇది కామన్ యాక్సిలరేషన్తో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా స్కిడ్డింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఎట్ F1 max and this is 60 Newton. It is quite good. 65 Newton, 60 Newton and net force left ఉంది. సో లెఫ్ట్ సైడ్ కామన్ యాక్సిలరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు 65 ఓకే నేను 65 న్యూటన్ 4 kg మీద అప్లై చేసినప్పుడు హోల్ 8 kg అండ్ 4 kg కలిసి లెఫ్ట్ సైడ్ కామన్ యాక్సిలరేషన్తో వెళ్తున్నాయి అని అంటే ఆ కామన్ యాక్సిలరేషన్ ఎంతనో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, అసలు ఈ కామన్ యాక్సిలరేషన్ అనేది పాసిబులా కదా? లెట్స్ సీ.
65, okay, 60. So net force is leftward 5 Newton and the common acceleration will be 5 by 12. Sure? Yeah. 5 by 12 is AC, net force by mass. ఈ యాక్సిలరేషన్ 4 kgకి ఉంటుంది కామన్ యాక్సిలరేషన్ అయితే, అండ్ ఆల్సో 8 kgకి కూడా ఉంటుంది. దిస్ ఈజ్ F2. For 8 kg, yeah, this is F2, this is 60 Newton. ఓకే, ఒకదాని నుండి వచ్చేస్తుందా? దిస్ ఈజ్ 5 by 12, ఇది కూడా 5 by 12. 65 minus F2 by 4 is equals to, yeah, 5 by 12. 4 3s are, our F2 is 65 minus 5 by 3. అంటే F2 required actually. 65 3s 90 by 3. 190 by 3, this is point something, 63.3, 33 like that. ఎంత F2. ఓకే, నేను 60 క్రాస్ చేస్తే ఫర్ కామన్ యాక్సిలరేషన్ 65 అప్పుడు మై F2 రిక్వైర్డ్ 63.33. అంటే F2 ఎట్ ది మ్యాక్స్ ఎంత ఎగ్జర్ట్ చేయగలదు? 10 Newton, రైట్? సో కామన్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. 4 kg మీద ఇది F2 మ్యాక్స్ అయిపోయి 10 Newton ఉంటుంది, దీని మీద 10 Newton ఉంటుంది. ఓకే, స్టిల్ కామన్ యాక్సిలరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ 4 kg 65 minus 10 by 4తో యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది, అండ్ 8 kg మీద 8 kgని జరపడానికి 10 Newton ఫోర్స్ ఉంది. అంటే 8 kg గ్రౌండ్ మీద స్కిడ్ అవ్వడానికి 10 Newton ఫోర్స్ ఉంటాయి. ఈ 10 Newton ఫోర్స్ని గ్రౌండ్ క్యాన్సిల్ చేయగలదా? ఎస్, బికాస్ 60 Newton కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ 8 kg will be at rest and 4 kg will be alone moving towards left. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం 5 తోటి స్టార్ట్ చేసినాం. యా, ఇక్కడ 5 Newton ఫోర్స్ అప్లై చేసాం, 10 Newton ఫోర్స్ అప్లై చేసాం, మోర్ దెన్ 10 65 Newton కూడా అప్లై చేసాం. సో యా, దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్. 65 Newton అప్లై చేసినప్పుడు కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళదు. కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళాలి అంటే రిక్వైర్డ్ F2 ఈజ్ మోర్ దెన్ F2 మ్యాక్స్. సో కాబట్టి 10 Newton స్టిల్ 10 Newton అప్లై చేసినా కూడా ఇక్కడ ఈ 10 Newtonని ఈ గ్రౌండ్ అనేది ఇట్ కెన్ బ్యాలెన్స్. అంటే దాని అర్థమైంది, మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేస్తే కామన్ యాక్సిలరేషన్కి రావాలి అని అంటే ఫస్ట్ 8 kg కూడా జరగాలి, రైట్? సి 8 kg మీద జస్ట్ సెకండ్, ఇది 4 kg, ఇది 8 kg. అంటే మనం దీని మీద 12 Newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ 10 Newton అయింది, ఇక్కడ 10 Newton అవుతుంది, ఇక్కడ 10 Newton యాక్ట్ అయ్యి ఆపేస్తుంది. ఓకే, ఎస్. అండ్ 65 Newton యాక్ట్ చేసినప్పుడు ఏమైంది? 10 Newton. సి
మనం పై దాని మీద ఫోర్స్ అప్లై చేసి కలిసి మూవ్ అవ్వాలంటే దాని అర్థమైంది 8 kgని తీసుకెళ్ళాలి. 8 kg మీద మనం ఫోర్స్ అప్లై చేయట్లే, మనం 4 kg మీద అప్లై చేస్తున్నాం. సో కామన్ యాక్సిలరేషన్ కోసం అంటే ఈ రెండు కలిసి లెఫ్ట్ సైడ్ జరగాలంటే 8 kgకి లెఫ్ట్ సైడ్ జరపడానికి ఎవరు ఫోర్స్ ఇవ్వాలి? ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్, రైట్? అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఈ F2 అనేది 8 kg మీద యాక్ట్ అయ్యి గ్రౌండ్ నుండి స్లైడ్ చేస్తూ దీన్ని జరపాలి. సో గ్రౌండ్ మీద 8 kgని స్లైడ్ చేస్తూ జరపాల్సిన రెస్పాన్సిబిలిటీ F2ది. బట్ F2 మ్యాక్సిమం వాల్యూ 10 Newton. ఓకే, F2 మ్యాక్సిమం వాల్యూ ఇస్ 10 Newton. అండ్ ఈ 10 Newton అనేది ఈ F1 మ్యాక్స్ని క్రాస్ చేయలేదు, బికాజ్ F1 మ్యాక్స్ ఇస్ 16 Newton. సో with F2 max 10 Newton can't cross F1 or can't able to move this 8 kg or slide this 8 kg towards left. So common acceleration is not possible when we apply force on 4 kg anamata. Got it? Okay, time is up. We'll discuss we'll discuss few more examples and we'll continue our class in our next class. Okay students, just think about what we discussed today.